ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అయితే ఈ యొక్క వాక్యము పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటే కొరింథీ సంఘానికి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలిది జీతం పుచ్చుకొనును. అయితే ఇది ఆత్మీయ సంబంధమైన వాగ్దానము. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి సంబంధించింది. దేవుని నమ్ముకున్న, దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం దేవుడు ఇచ్చారు. అయితే కష్టము ఎవరు చేసినా వస్తుంది కదా. మనం శరీర సంబంధంగా బయటికి వెళ్ళి కష్టపడినా మనం జీతం పుచ్చుకుంటాం కదా. ఈ వాక్యం దేవుడు ఎందుకని మనకు ఇచ్చారు? కష్టం చేసిన ప్రతి ఒక్కరికి జీతం వస్తుంది, అలాగే సేవ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం వస్తుంది కదా. మరి ఎందుకు చెప్పబడింది అంటే, ప్రతి వాని కష్టం దేవునికి తెలుసు. ఒక్కొక్కసారి చిన్న కష్టమై ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి చేసే ప్రయాస చిన్నదై ఉండొచ్చు, కానీ అది ఎంతో విలువైనది దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో అది విలువ లేకపోవచ్చు, కానీ అది చేస్తేనే పెద్ద పని పరిపూర్ణమవుతుంది. ఉదాహరణగా సంఘంలో బోధకులు వీళ్ళు చేసేది పెద్ద పరిచర్యే, కానీ వారికి ఆ పని చేయడానికి ఉపయోగకరంగా ఉండడానికి చిన్న చిన్న పనివారు అవసరం. వారు లేకపోతే సక్రమంగా దేవుని పని జరగదు. అయితే దీన్ని ఉదాహరణగా తీసుకుంటే, మనిషి యొక్క శరీరంలో ప్రతి అవయవము సపరేట్గానే ఉంటుంది. ప్రతి అవయవము ఇండిపెండెంట్గా ఉంటుంది, కానీ ప్రతి అవయవము ఇంకొక దానికి లింక్ అయి ఉంటుంది. ఒకటి పని చేస్తే ఇంకొకటి పని చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంకోటి పని చేసినప్పుడు ఇంకోటి పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగా మానవ యొక్క శరీరంలో ప్రతీదీ అవసరమే. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు చేసే ప్రతి పని దేవునికి ఎంతో విలువైనది. ఉదాహరణకి 100 మంది ఒక చర్చికి వెళ్తున్నారు. ఆ చర్చిలో బోధకులు తన పని తాను చేసుకుంటున్నారు. అయితే విశ్వాసులు పని చేయకపోతే అంతా పని బోధకులు చేయలేరు. దీన్నే బైబిల్ గ్రంథం కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తున్నారు మనకి. ఏమనంటే, సంఘము దేవుని యొక్క శరీరము, శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనము శరీరంలో ఉన్నాము, అంటే మనం సంఘంలో ఉన్నాం. మనం చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా, అది నువ్వు చేపలు మడతేసినా, నీళ్లు పోసినా, బాత్రూమ్లు కడిగినా, కుర్చీలు వేసినా, నువ్వు బోధించినా, అన్నీ ఇంపార్టెంటే, అన్నీ విలువగా ఎంచబడింది దేవుని దృష్టిలో. కాబట్టి అందుకనే ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలిది దేవుని యొద్ద జీతం పుచ్చుకుంటారు. మనం మనుషులను చూడాల్సిన పని లేదు, ఎవరో చూస్తారని మనం చేయాల్సిన పని లేదు, ఎవరో చూసేటట్లుగా మనం చేసే పని అవసరం లేదు. మనం చేసే పని మనం సొంతగా సంతోషంగా చేస్తే ఆ పని దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. అది ఎంతో కష్టమైనదిగా ఆ కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తారు. ఉదాహరణగా శరీర సంబంధంగా చూసుకున్నా కూడా, తోట యజమానుడు పొద్దున వచ్చిన పనివారికి, గంట ముందు వచ్చిన పనివారికి కూడా జీతం ఇచ్చారు, ఒకేలాగా ఇచ్చారు. కాబట్టి అది యజమానుడి ఇష్టం. అలాగే మనం చేసేది దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా ఉండాలి. కానీ మనుషులు మెచ్చేటట్లుగా, మనుషులు చూచేటట్లుగా కాకుండా దేవునికి ఇష్టపడి చేస్తే ప్రతి పని శ్రేష్టమైనది. ప్రతి చిన్న పని కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ వాగ్దానం ప్రతి విశ్వాసికి సంబంధించింది. ప్రతి విశ్వాసి తాను చేయాల్సిన బాధ్యతలను దేవుడు చెప్పారు. ప్రతి ఒక్కొక్కరికి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు
తాను ఇష్టం వచ్చినట్లుగా వారికి ఆధిక్యతను, వరములను దయచేశాడు. ఆ వరములను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. కామన్గా దేవుడు అప్పగించిన పని సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి సర్వ మానవుల్ని నాకు శిష్యులుగా చేయండి అన్నారు. అయితే ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో చిన్నదైనా పెద్దదైనా దానికి ప్రతిఫలం దేవుడు పరలోకంలో ఇస్తారు. ఈ యొక్క వాగ్దానం మనందరి పట్ల